80వ స్వాతంత్ర్య దినోత్సవాన రాష్ట్ర వ్యాప్తంగా మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. కూటమి ప్రజాప్రతినిధులు ఆయా ప్రాంతాల్లో నిర్వహించిన కార్యక్రమాల్లో పాల్గొని త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. మహనీయుల త్యాగాలను గుర్తు చేసుకున్నారు. కూటమి ప్రభుత్వం అందిస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. చిన్నారుల నృత్య ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలు, శకటాల ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పోలీస్ సిబ్బంది, డాగ్ స్క్వాడ్ విన్యాసాలు ఆకట్టుకున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. కాకినాడ పోలీస్ పరేడ్ మైదానంలో జాతీయ పతాకం ఆవిష్కరించారు. ప్రత్యేక రథంపై పరేడ్లో పాల్గొని పోలీసు దళాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. వివిధ శాఖలు ఏర్పాటు చేసిన శకటాల ప్రదర్శనను తిలకించారు. యువత ప్రశ్నించడమే కాకుండా పరిష్కారం చూపాలని పవన్ పిలుపునిచ్చారు. నేటి యువతతోటి మాట్లాడటం అంటే రేపటి భారతదేశంతో మాట్లాడటం. మీరు కేవలం భారతదేశ భవిష్యత్తు కాదు, భారతదేశపు ప్రస్తుత బలం కూడా. ఏదైనా నమ్మే ముందు ఆలోచించండి, అనుసరించే ముందు ప్రశ్నించండి, నిర్ణయం తీసుకునే ముందు పరిశీలించండి. మీ చేతుల్లో మొబైల్ ఉంది, టెక్నాలజీ ఉంది, ఇన్ఫర్మేషన్ ఉంది, ఓటు ఉంది, టాలెంట్ ఉంది. కానీ అన్నిటికంటే ముఖ్యంగా మీ చేతిలో మీ భవిష్యత్తు ఉంది, దేశ భవిష్యత్తు ఉంది. మీ ఆలోచన స్వేచ్ఛగా ఉండాలి, అన్యాయంపై అసహనం ఉండాలి, మార్పు తీసుకురావాలని తపన ఉండాలి. ప్రభుత్వాన్ని ప్రశ్నించండి, విధానాలను విమర్శించండి, నిరసన తెలియజేయండి. కానీ మీ కోపాన్ని విధ్వంసంగా కాకుండా నిర్మాణాత్మక శక్తిగా మార్చండి. విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో నిర్వహించిన స్వాతంత్ర్య వేడుకల్లో మంత్రి లోకేష్ పాల్గొని జాతీయ జెండా ఆవిష్కరించారు. కులం, మతం, ప్రాంతాలకు అతీతంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. సీఎం చంద్రబాబు పట్టుదల, వేగం గురించి చెబుతూ ఆయనలో నలుగురు మనుషులు ఉన్నారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారతదేశ చరిత్రలో ఎప్పుడు జరిగిన విధంగా ప్రైవేట్ పాఠశాలల నుంచి సుమారుగా 1,10,000 మంది విద్యార్థులు ఈ రోజు ప్రభుత్వ పాఠశాలలో చేరటం జరిగింది. టెక్స్ట్ బుక్స్ దగ్గర నుంచి స్కూల్స్ వరకు ఎక్కడ ముఖ్యమంత్రి గారి ఫోటో లేదు. దేశ చరిత్రలో మొదటిసారి 10th లో ర్యాంక్ సాధించిన గవర్నమెంట్ స్కూల్ విద్యార్థుల ఫోటోలు ఏకంగా పేపర్ ఫస్ట్ పేజ్ లో మన ప్రభుత్వం ఇస్తాం జరిగింది. మహిళల్ని గౌరవిస్తాం, సమాజం అప్పుడే బాగుపడుతుంది, సమాజం బలంగా ఉంటుందని బలంగా ప్రజాప్రభుత్వం నమ్ముతుంది. అసెంబ్లీ ఆవరణలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు జాతీయ జెండా ఎగురవేశారు. అమరావతిలో ప్రజాప్రతినిధుల క్వార్టర్స్ పూర్తయ్యాయని, అందరూ ఇక్కడే నివసించాలని సూచించారు. ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు అనేక కార్యక్రమాలు ఉన్నాయి. ఆ కార్యక్రమాలన్నీ కూడా ప్రతి ఒక్కరికి అందాలన్నదే ప్రభుత్వాలకు ఉద్దేశం. కొన్ని కార్యక్రమాల్లో ప్రభుత్వం కూడా సరైన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అవన్నీ నిర్ణయాలు తీసుకోవాలంటే అసెంబ్లీ చర్చ జరగాల. అసెంబ్లీలో మాట్లాడుతూ ఉంటే ఒక ఎమ్మెల్యే రాష్ట్రం అంతా చూస్తుంది, దేశం అంతా చూస్తున్నారు. అంచేత మనం కూడా జాగ్రత్తగా ఉండి ఇప్పుడే మనం ఆంధ్ర రాష్ట్రంలో ముందుకెళ్తున్నాం. ఈ ప్రగతిని సాధించడం కోసం అందరూ కూడా ముందుకెళ్లవలసినటువంటి అవసరం ఉందని చెప్పి మనం చేస్తున్నాం. గుంటూరు జిల్లా టీడీపీ కార్యాలయంలో జరిగిన స్వాతంత్ర దిన వేడుకల్లో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పాల్గొన్నారు. వికసిత్ భారత్ సాధనలో ప్రజలంతా కలిసి రావాలని పిలుపునిచ్చారు. శ్రీకాకుళం ఆర్ట్స్ కళాశాల మైదానంలో జాతీయ జెండా ఎగురవేసిన మంత్రి అచ్చెన్నాయుడు జిల్లా ప్రగతి నివేదికను ప్రజల ముందుంచారు. స్వాతంత్ర్య సమరయోధుల కుటుంబాలను సత్కరించారు. విజయనగరంలోని పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన స్వాతంత్ర్య వేడుకల్లో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పాల్గొని త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. పల్నాడు జిల్లా పరేడ్ గ్రౌండ్స్ లో మంత్రి నాదెండ్ల మనోహర్ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో మంత్రి కొల్లు రవీంద్ర జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి సాయుధ దళాల గౌరవ వందనం స్వీకరించారు. కడప పరేడ్ గ్రౌండ్స్ లో మంత్రి జనార్దన్ రెడ్డి జాతీయ జెండా ఎగురవేసి జిల్లాలో అభివృద్ధిని వివరించారు. సాంస్కృతిక కార్యక్రమాలు ఆకర్షణగా నిలిచాయి. నెల్లూరు పోలీస్ పరేడ్ మైదానంలో మంత్రి నారాయణ మువ్వెన్నెల జెండాను ఎగురవేసి పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతపురం పోలీస్ పరేడ్ గ్రౌండ్లో జరిగిన స్వాతంత్ర్య వేడుకల్లో మంత్రి పయ్యావుల కేశవ్ పాల్గొన్నారు. రాష్ట్ర సర్వతోముఖాభివృద్దే ప్రభుత్వ లక్ష్యమన్నారు. సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో మంత్రి సవిత జాతీయ జెండా ఎగురవేశారు. మహిళలు, దివ్యాంగులు, విద్యార్థులకు ప్రాధాన్యమిస్తూ సంక్షేమ పథకాలు అందిస్తున్నామని తెలిపారు. పార్వతీపురం ప్రభుత్వ కళాశాల మైదానంలో జరిగిన స్వాతంత్ర్య వేడుకల్లో మంత్రి సంధ్యారాణి పాల్గొన్నారు. కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలోని బాలయోగి స్టేడియంలో నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవాల్లో మంత్రి వాసంశెట్టి సుభాష్ పాల్గొని జిల్లాలో చేపట్టిన కార్యక్రమాలను వివరించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ జాతీయ జెండా ఎగురవేశారు. స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయులకు నివాళులు అర్పించారు. విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. వందే మాతరం స్ఫూర్తితో దేశ ఐక్యతకు అందరూ పునరంకితం కావాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ పిలుపునిచ్చారు.
తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో నిర్వహించిన స్వాతంత్ర్య వేడుకల్లో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు పాల్గొన్నారు. భక్తుల సేవే టీటీడీ ప్రధాన ధ్యేయమని బీఆర్ నాయుడు తెలిపారు. విజయవాడ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి ఆలయంలో స్వాతంత్ర్య వేడుకలు వైభవంగా జరిగాయి. దేవస్థానం వార్షిక ప్రగతి నివేదికను ఈవో సీనా నాయక్ ప్రజల ముందు ఉంచారు. బాపట్ల జిల్లా మార్టూరు ఈపురుపాలెంలో విద్యార్థులు భారీ జాతీయ జెండాలతో చేపట్టిన ర్యాలీలు ఆకట్టుకున్నాయి.